ఫాస్ట్గా ఫాస్ట్గా చిన్ని. హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే జస్ట్ ఫీవర్ నుంచి రికవర్ అయ్యాను. బయట అస్సలు బాలేదు కదండి క్లైమేట్, వైరస్. అందుకనే జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగుతూ ప్రికాషన్స్ తీసుకుంటూ అయితే ఉండండి. అందుకే ఈ వీడియో డిలే అయిందనమాట. ఈ వీడియోలో అయితే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి 11 డేస్ సెలబ్రేట్ చేశారు ఈసారి. సో ఆ 11 డేస్ కాకపోయినా మాకు వీలైనంత వరకు రికార్డ్ చేసిందైతే మీకు చూపిస్తాము. దాంతో పాటుగా పిల్లలకి గేమ్స్ ఇవన్నీ చాలా కండక్ట్ చేశారనమాట. దీంతో పాటు ఖైరతాబాద్ గణేష్ని కూడా చూస్తారు. అందుకే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ప్రతి బిట్ టు బిట్ అయితే ఖచ్చితంగా చూసేసేయండి. మాకైతే పంతులు గారు వచ్చి మా అందరి చేత కుంకుమ పూజ చేపించారనమాట. కుంకుమ పూజ చేసిన రోజు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ ఇద్దరు ముగ్గురు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకొని వస్తారు. అది ముందు రోజే డిసైడ్ అవుతారనమాట, ఎవరు ఏ రెసిపీ తీసుకోవాలి. లైక్ అన్నం, పప్పు, కూర, సాంబార్, స్వీట్, ఫ్రూట్స్, కర్డ్, సాల్ట్, ఘీ, వడియాలు, పాపడ్స్ అన్నీ ఎవరెవరైతే కూర్చుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరూ కింద వచ్చి భోంచేయొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ మనం అమ్మవారికి, వినాయకుడికి నివేదిస్తాం కాబట్టి ఆనియన్ లేకుండా అలాగా కుక్ చేసుకొని తీసుకొని వస్తారు. నెక్స్ట్ వచ్చేస్తే ఈవినింగ్ ప్రతిరోజు 7-7:30కి అలాగా వినాయకుడి దగ్గర పూజ జరుగుతుందనమాట. మేమైతే ఒకరోజు కూర్చున్నాము పూజలో. ఎవరు కూర్చున్నా కానీ పంతులు గారు వచ్చి ఎన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరి గోత్రనామాలు అయితే చదువుతారండి. వాళ్ళ దగ్గర ఇన్ఫో ఉంటుంది, గోత్రనామాలు, పేరు అండ్ అన్నీ చదివిన తర్వాత ఎవరైతే ఆ రోజు పూజలో కూర్చుంటారో వాళ్ళ చేత స్వామివారికి పూజ చేయించి మనం ఏమన్నా స్వామివారికి వస్త్రాలు కానీ పూలదండ కానీ ఏమైనా తీసుకెళ్తే స్వామివారికి సమర్పించవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకు తెలిసిందే కదండి, నార్మల్గా దీపారాధన, గౌరీ పూజ, ఆచమనం ఇవన్నీ పంతులు గారు మన చేత చేపిస్తారనమాట. ఎవరెవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ రోజు మహా నైవేద్యం అయితే సమర్పిస్తారు. దాంతోపాటు కమిటీ కూడా ఏదో ఒకటి ఇస్తుంది అనమాట, లైక్ ఇడ్లీ, వడ అలాగా. దీంతో పాటుగా నేనైతే మార్నింగ్ ఏమో కుంకుమ పూజకి 2 కిలోస్ పాయసం తీసుకొని వెళ్ళా. ఈవినింగ్ మాత్రం అంత క్వాంటిటీ మనకి తెలియదు కదండి. సో శనగలు అయితే కొంచెం తీసుకెళ్ళామన్నమాట. సో ఇలాగా 11 డేస్ చేసిన రోజల్లా ఒక్కొక్క రోజు 3 కపుల్స్, ఒక్కొక్క రోజు 4 కపుల్స్ అలా కూర్చొని పూజ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఒక సండే అయితే హోమం చేశారు. పంతులు గారు వచ్చి గణపతి హోమం, నవగ్రహ ఆరాధన, సుదర్శన హోమం, నరసింహస్వామి హోమం ఇవన్నీ చేపించారు. లాస్ట్లో పూర్ణాహుతి అయితే అందరికీ దండం పెట్టుకునేలాగా మాకు అవకాశం ఇచ్చి హోమంలో అయితే వడ్డిచ్చేశారు. హోమగుండంలో వేసిన తర్వాత మా అందరికీ కూడా వడ్లు ఉంటాయి కదా, సో ఆ వడ్లు మా అందరి చేతికి కూడా ఇచ్చి 3 సార్లు హోమగుండం చుట్టూ తిరిగి అందరం అయితే హోమం తర్వాత ప్రసాదం తీసుకొని, ఆ రోజు కూడా మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళందరూ కుక్ చేశారు. సాంబార్ రైస్, బిర్యానీ, కర్డ్ రైస్ ఇలా ఆ రోజు కూడా కింద భోజనాలు అనేవి జరిగాయన్నమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కదా. సో వాళ్ళైతే డ్యాన్స్ నేర్చుకొని 10 డేస్ నుంచి పక్కన ఆ డ్యాన్స్ అయితే వాళ్ళకు వచ్చినట్టు బాగా అయితే పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్. మా అపార్ట్మెంట్లో పిల్లలందరికీ సండే, సాటర్డే వచ్చినాయి కాబట్టి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. వాటిలో రన్నింగ్ రేస్ ఉంది, బైసికలింగ్ ఉంది, లెమన్ అండ్ స్పూన్ ఉంది, ఫుట్బాల్, చెస్ ఇవన్నీ కండక్ట్ చేశారు. ఈ గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా అందరి నేమ్స్ తీసుకొని ఏజ్ వైజ్ కేటగరైజ్ చేసి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు గేమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసినప్పుడు విన్నర్స్ నేమ్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో నిమజ్జనం డే ఉంటుంది కదా, నిమజ్జనం డే రోజు ప్రతి గేమ్లో ఉన్న విన్నర్స్కి అయితే మెడల్స్ ఇచ్చారు, ఒక అప్రిసియేషన్ లాగా. అలాంటి ఇస్తుంటేనే కదండి కిడ్స్కి ఈసారి ఇంకా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అన్నంత ఎనర్జీ వస్తుంది. దీంతో పాటుగా చిన్న పిల్లలందరికీ కూడా ఈసారి 2 కలర్స్ ఆఫ్ టీషర్ట్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు. కూల్
నెక్స్ట్ అయితే పెద్దవాళ్ళకి కూడా సమ్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ చైర్ లాంటిది కండక్ట్ చేశారు. బట్ మ్యూజిక్ చైర్ అంటే అంతమంది రొటేట్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళు రొటేట్ అవ్వకుండా వాళ్ళ హ్యాండ్స్‌లో నుంచి బెలూన్ రొటేట్ అయ్యేలా చూశారు. ఎవరి దగ్గర ఆగిపోతే వాళ్ళ ఔట్ అనమాట. సో, ఇలా అయితే గేమ్స్ అయితే కండక్ట్ చేసేశారు. ఈ గేమ్స్‌కైతే ముందు అనుకున్నారు కానీ టైం సరిపోక ఏ రోజుకి ఆ రోజు యాక్టివిటీస్, ఈవెంట్స్ ఉండడం వలన నిమజ్జనం డే రోజైతే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. మార్నింగ్ అయితే లడ్డూ ఆక్షన్ అండ్ పంతులు గారొచ్చి స్వామివారికి పూజ చేయడం ఇయన్నీ జరిగాయి. తర్వాత లడ్డూ ఆక్షన్, స్వామివారి వస్త్రం ఆక్షన్ ఇయన్నీ జరిగిన తర్వాత గేమ్స్ అయితే కండక్ట్ చేసేశారు. నెక్స్ట్ అయితే లడ్డూ వేలం పాట మీరే వినేసేయండి. 50,000 భాస్కర్ గారు 7 6 5 2 213 గగన్ గారు 53,000 213 53,000 గగన్ గారు 53,000 0 213 గగన్ గారు 53,000 పాట 2,000 పాట స్టేజ్ మీదకి రావాల్సిందిగా లడ్డు అయితే 53,000 వరకు పాడారండి. ఇదైతే స్వామివారి వస్త్రం. ఇది అరౌండ్ 13,000-14,000 అయితే పాట జరగడం జరిగింది. ఫైనల్లీ గణేష్ నిమజ్జనం. ముందుగా చెప్పినట్టు చిన్నపిల్లలందరికీ ఆరెంజ్ అండ్ వైట్ థీమ్డ్ షర్ట్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని అయితే అందరికీ ఒకేలాగా ఉండేటట్టు పర్చేస్ చేశారనమాట. లేడీస్ అయితే అందరూ రెడ్ కలర్ టాప్స్ తీసుకున్నారు. దీని తర్వాత ఏంటంటే నిమజ్జనం ముందే స్వామివారిది లడ్డు వస్త్రం ఉంది కదా, అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో ఆ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ముందైతే స్వామివారి దగ్గర మేమందరం మా ఇళ్లల్లో పూజ చేసుకున్న వినాయకుడిని పెడతాం కదా, సో అవన్నీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ మట్టి వినాయకుడిని కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా. సో జాగ్రత్తగా మళ్ళీ చిన్నపిల్లలకి ఎవరికి తగలకుండా తీసుకువెళ్ళడానికి ట్రై చేశారనమాట. సో ఫైనల్లీ జాగ్రత్తగా అయితే పెట్టేశారు కేర్ఫుల్గానే. ఏ ఫెస్టివల్ అయినా కానీ మన వీడియో వచ్చిందంటే దాంట్లో చిన్న స్టోరీ ఉంటుంది కదా, ఎందుకు ఆ గణేశుడికి నిమజ్జనం చేస్తారు అనేది ఎక్కువ కాదు, చాలా లాంగ్ కాకుండా షార్ట్కట్లో చెప్పేస్తాను. మహాభారతం రాస్తున్నప్పుడు వినాయకుడు అలానే కదలకుండా కూర్చోవడం వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుందని చెప్పి స్నానం చేశారని చెప్పి అలాగా ఇప్పుడు నిమజ్జనం చేస్తారు అని చెప్పి నాకైతే తెలిసింది. మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పేసేయండి. తర్వాత అయితే స్వామివారికి హారతిచ్చి కడ్డీలు చూపించి కొబ్బరికాయ వెలిగించి తిప్పేసి మరి ఆటో అయితే స్టార్ట్ చేసేసారు. ఇలానే లడ్డు వేలం పాట పాడారు కదా వాళ్ళు, అండ్ వస్త్రం పాట పాడిన వాళ్ళ చేత కూడా స్వామివారికి హారతి ఇప్పించి ఇంకా స్టార్ట్ చేశారనమాట. వినాయకుడిని మనం అంత సింపుల్గా ఎలా పంపిస్తాం? మేళాలతో, డ్యాన్స్తో, డీజేలతో కదా పంపించేది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అస్సలైన రచ్చ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అది కూడా చూసేసేయండి.
అదండి మా అపార్ట్మెంట్లో జరిగిన 11 డేస్ ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్. మేమైతే వినాయక చవితి వెన్స్‌డే కదా! సో, ఆ వీకెండే మేమైతే ఖైరతాబాద్ గణేష్‌ని చూడ్డానికి వెళ్ళాం. మేము వెళ్ళిన రోజు లక్కీలీ అంత క్రౌడ్ లేరు. సో, అందుకే ఫ్రీగా చూడగలిగామనమాట. ఈసారైతే అరౌండ్ 71 ఫీట్ పెట్టారు ఖైరతాబాద్ గణేష్ అయితే. ఇదైతే లక్డికపుల్ మెట్రో స్టేషన్ నుంచి చాలా దగ్గర. ఇన్‌కేస్ కార్స్ వచ్చేవాళ్ళు మాత్రం అయితే పార్కింగ్ చూసుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. బండి మీద ఎళ్ళే వాళ్ళైతే మాత్రం చాలా ఈజీగా దొరుకుతుంది పార్కింగ్. అక్కడ ఏషియన్ ముక్తా అని మూవీ థియేటర్ ఉంది. సో, అక్కడ నియర్ బై అయితే పార్క్ చేయొచ్చు. లోపలైతే పార్క్ చేయనియట్లేదు. వాళ్ళు కూడా గేట్స్ క్లోజ్ చేసేసారనమాట. చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి. దర్శనానికి మాత్రం అరౌండ్ 1-2 అవర్స్ అయితే గట్టిగా పడుతుందండి. ఎందుకంటే క్యూ లైన్ చాలా ఇంత ఇలా క్రౌడ్ ఉంటేనే 1-2 అవర్స్ పడుతుంది. ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటే ఎంత ఉంటుందో మీరే ఊహించేసుకోండి. మేమైతే జస్ట్ నార్మల్‌గా దండం పెట్టుకొని వెళ్ళిపోయాం. ఇదైతే నియర్ బై మా ఇంటి దగ్గర జరిగిన గణపతి ఉత్సవాలలో ఒక చోట అయితే ఉట్టి కొడుతున్నారు. సో, అది కూడా అయితే రికార్డ్ చేసాం మీకు చూపించేద్దామని. అలాగనే కాకుండా ఇవైతే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పెట్టిన పందిర్లు. ఈ వీడియో అయితే నచ్చింది కదూ! ఇంకా మా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోయుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మేము వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.